టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహార శైలిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తూ అశ్లీల అసభ్యకర వ్యవహారాలకు పాల్పడుతున్న బిఆర్ నాయుడును వెంటనే పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల పట్టణంలోని నడిగడ్డ ప్రాంతంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో వైసీపీ నేతలు నిరసన చేపట్టారు. శ్రీవారి పవిత్రతను కాపాడాల్సిన పదవిలో ఉండి భూత్రోత కార్యక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా విమర్శించారు. పవిత్ర పదవికి కలంకం తెచ్చిన బిఆర్ నాయుడు వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తప్పు చేసిన బిఆర్ నాయుడును వెనకేసుకొస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును నేతలు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు వైఖరిపై ధ్వజమెత్తారు. బిఆర్ నాయుడు అకృత్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్షపూరితంగా దాడులు చేస్తూ కేసులు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారు చైర్మన్ పదవిలో ఊరేగుతుంటే నిజాలు మాట్లాడేవారు జైల్లో ఉండటం ప్రజాస్వామ్యమా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కామాంధుడిని కాపాడుతున్న చంద్రబాబు వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, టీటీడీ చైర్మన్ పదవికే బిఆర్ నాయుడు కలంకం తెచ్చారని, వెంటనే ఆయనను తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, నంద్యాల వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, రత్నబాబు చౌదరి, వైసీపీ జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, నంద్యాల జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, నంద్యాల జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, వైసీపీ జిల్లా కార్యదర్శులు దేవనగర్ భాష, శివనాగిరెడ్డి, నంద్యాల అసెంబ్లీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు రామచంద్రుడు, మాజీ కౌన్సిలర్స్ దండె బుజ్జయ్య, పడకండ్ల సుబ్రహ్మణ్యం, పున్న శేషయ్య, లక్ష్మీనారాయణ, షాదిక్ బాషా, చింపింగ్, ఆరిఫ్ నాయక్, బాసిత్, చంద్రశేఖర్ రెడ్డి, మేసా చంద్రశేఖర్, కలాం బాషా, మునయ్య, నంద్యాల అసెంబ్లీ దూదేకుల సంఘం అధ్యక్షురాలు హుసేనమ్మ, వైసీపీ నాయకులు దండె సుధాకర్, కిరణ్ కుమార్, గన్ని కరీం, అశోక్ రెడ్డి, నెరవాటి రవి నాగరాజు, శంకర్ నాయక్, మధు గౌడ్ మరియు వైసీపీ నాయకులు, ముఖ్య నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బిఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని వైసీపీ నేతలు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి దాష్టికాన్ని, హిందూ ధర్మ ముసుగులో ఆయన చేస్తున్నటువంటి ఈ హిందూ ధర్మ వినాశనాన్ని తనకు అండగా పెట్టుకొని టీవీ5 అధినేత అయినటువంటి బిఆర్ నాయుడు గారితో పడగొట్టినటువంటి వందల కొద్ది దేవాలయాలు, సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి 1000 కాళ్ళ మండపము, హ్యూమనైజింగ్, వీటన్నిటిని చూస్తుంటే అసలు దైవభక్తి చంద్రబాబు నాయుడు గారికి లేదా ఆయన అనుయాయులకు కానీ లేదా ఆయన ప్రోత్సహిస్తున్నటువంటి ఈ మీడియా వాళ్లకు, టీవీ5 లాంటి వాళ్లకు ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఉమనేజర్ గా పేరు పొందినటువంటి బిఆర్ నాయుడిని వెనకేసుకొని ఈరోజు తన కొడుకు యొక్క పుట్టినరోజును, అదేవిధంగా ఒంటిమిట రామాలయంలో జరిగినటువంటి అన్నదాన కార్యక్రమంలో ఆయన వెంట ఆయన యొక్క సత్యమణిని తిప్పుకుంటూ ఆయన చేసినటువంటి అమ్మాయిల పట్ల ఆయన అమానుషంగా ప్రవర్తించినటువంటి కార్యక్రమాలకు అతన్ని సమర్థిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఏమనాలో అర్థం కావడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి 2 కొండలే అని చెప్పేసి చెప్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 746, 747 జీవోల ద్వారా ఆయన తిరుమల తిరుపతికి దేవస్థానానికి ఉన్నటువంటి 21 చదరపు కిలోమీటర్ల యొక్క పరిధిని 320 కిలోమీటర్ల వరకు పెంచి 7 కొండలు వెంకటేశ్వర స్వామివే అని చెప్పేసి చెబితే, నేను వస్తే మళ్ళీ 2 కొండలే చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు బిఆర్ నాయుడిని తన యొక్క పదవి నుంచి తప్పిస్తాడని చెప్పేసి మేమైతే అనుకోవడం లేదు. ఎందుకంటే ఈ బిఆర్ నాయుడు యొక్క ఆలోచన విధానమే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం. కాబట్టి ఇంతటి హ్యూమనైజింగ్ ఉన్నటువంటి వ్యక్తిని సిగ్గు లేకుండా కాపాడుకుంటూ తిరుమల యొక్క పవిత్రతను
భంగం చేసుకుంటూ ఎంతో మంది, కొన్ని కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఈరోజు ప్రవర్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన యొక్క నిజాయితీని, తనకు హిందూ ధర్మం పట్ల ఉన్నటువంటి నిబద్ధతను ఖచ్చితంగా అతను కనుక నిరూపించుకోవాలనుకుంటే తక్షణమే బిఆర్ నాయుడిని సస్పెండ్ చేయాల్సింది. కానీ ఇప్పటికీ కూడా ఆ పని జరగడం లేదు అని అంటే ఇదంతా కూడా ఆయన యొక్క నేతృత్వంలోనే జరుగుతుందని చెప్పేసి అనుమానించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉందని చెప్పేసి చెప్తూ, ఇలాంటి దుష్టుల్ని, దుర్మార్గుల్ని, పత్రికా విలువలకు తిలోదకాలు ఇస్తున్నటువంటి బిఆర్ నాయుడిని వెంటనే సస్పెండ్ చేయకపోతే అందరూ కూడా ఏకమై రాబోయేటువంటి ఎన్నికల్లో తనకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు ఎదురవుతాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. హిందువులకు తిరుమల తిరుపతి దేవస్థానము ఎంత పవిత్రమైందో అందరికీ తెలిసిన విషయమే. ఎంత పవిత్రంగా చూస్తారంటే వాళ్ళ స్వస్థలాల నుంచి కాలినడికిన పోయిన సంఘటనలు మనం అందరం చూస్తాం. మోకాళ్ళ పర్వతాలు పాదచారులుగా ఎక్కి ఆ దేవదేవుణ్ణి కృపా కటాక్షాలకు కావాలని చెప్పేసి అన్ని రకాలుగా చేస్తారు. ఎంతో పవిత్రంగా చూసేది. నార్త్ ఇండియా వాళ్ళు బాలాజీ అంటారు, మనం వెంకటేశ్వర స్వామి అంటాము. ఎన్నో రకాలుగా ఆయన కీర్తించబడుతూ ఉంటారు. అది ఆంధ్రప్రదేశ్లో ఉండడమే మన అదృష్టము అని చెప్పేసి హిందువులందరూ భావిస్తూ ఉంటారు. అంత పవిత్రమైనటువంటి దేవస్థానాన్ని ఈ ముఖ్యమంత్రిని, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, ఏమని ప్రబోధించాలనో అర్థం కావట్లేదు. అంత పవిత్రమైనటువంటి టెంపుల్ కూడా తన స్వార్థ రాజకీయాల కోసము వాడుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? దాన్ని తన రాజకీయ స్వార్థాల కోసం అని చెప్పేసి క్లియర్ గా అందుకోగలిసిందని చెప్పడము ఎంత హేయమైన చర్య. తిరుపతిలో ఎక్కడైనా సరే ఒక చిన్న పొరపాటు జరిగితే చేతిలోంచి ప్రసాదం కానీ ఒక పువ్వు అని పడితే తప్పైందని కనుక్కొని కళ్ళకద్దుకొని చేతికి తీసుకొని తప్పుగా భావించే వ్యక్తులు అంత సున్నితంగా ఉంటారు. అట్లాంటి వ్యక్తి అందులో ఏమీ లేకపోయినా కూడా తన రాజకీయం కోసం, తన ప్రతిపక్షాన్ని అభాసుపాలు చేయడం కోసం అని చెప్పేసి పందికొవ్వు ఉందని చెప్పడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి క్లియర్ గా ఇందులో లేదు అని చెప్పేసి ఎన్నో రకాల నిఘా సంస్థలు, సిట్ గాని ఇంకోటి గాని క్లియర్ గా చెప్పడం జరిగింది. చెంపపెట్టు రావడం కూడా జరిగింది. అయినా నికృష్టంగా దాన్ని మళ్ళీ వంతలు పాడుతూ దాన్ని నాశనం చేయడం తప్ప వేరే చేసిందైతే ఇంకా. అందులో వాడే నెయ్యిని కూడా తన యూనిట్ నుంచి రావాలని చెప్పేసి ఎన్నో రకాలుగా పెంచుకొని చేసుకోవడం అనేది మనకందరికీ తెలిసిన విషయమే. మేము కౌన్సిల్లో ఎంతో గొడవ చేసి దానికోసం చేయడం కూడా జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ చంద్రబాబు నాయుడు తిరుపతిని ఏ రకంగా నాశనం చేస్తున్నారో ఆలోచన చేస్తే బిఆర్ నాయుడు గారు ఈరోజు తన అసభ్య ప్రవర్తన, నేను చెప్పాలంటే కూడా నాకు బాధ అనిపిస్తూ ఉంది. అంత వయసులో ఆ రకమైన ప్లస్ ఆయన క్లియర్ గా చెప్తున్నాడు తప్పేముంది అని. ఎప్పటి నుంచో నాకు ఫ్యామిలీ పరిచయము అని. సిగ్గేట్లేదా మీకు? క్లియర్ గా ప్రపంచమంతా మీ వీడియోలు చూశారు. మీరు ఆలింగనం చేసుకోవడం అనుకోండి, ఇంకా వేరే ఏమేమి చేసుకుంటున్నారో క్లియర్ గా ప్రజలు చూస్తారు. అటువంటి వ్యక్తి ఇంత పరమ పవిత్రమైన దానికి చైర్మన్ గా ఉండడం అర్హుడా? అతన్ని తొలగించాల్సింది ఇమ్మీడియట్ గా పోయి మళ్ళీ అతనికి వంట పాడుతూ అన్ని రకాలుగా చేసుకుంటూ అతన్ని తీసుకొని ఒంటిమిట్ట దేవాలయానికి పిలుచుకొని వచ్చి ఆయన ద్వారా కూడా మళ్ళా ముఖ్యమంత్రి పక్కన నిలబడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం? పవిత్రత అనేది ఉండదా? దేవుని దగ్గర కూడా మీ రాజకీయాలు, మీ స్వార్థాలు, మీ అవసరాలేనా? ఆయన టీవీ5 యజమాని అయినంత మాత్రాన, మీకు భజన చేస్తున్నంత మాత్రాన అన్ని తప్పులను కూడా కొమ్ము కాయడము ఎంతవరకు సమంజసం? మేము మీ ద్వారా అడుగుతా ఉన్నాం, తిరుమల పవిత్రను కాపాడాలి అంటే ఖచ్చితంగా అటువంటి వ్యక్తికి రాజీనామా చేసి అన్ని రకాల చట్టపరమైన చర్యలు చేసుకొని చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. లేని పక్షంలో మేము మా ఈ నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటాం. అందరికీ నమస్కారం. మన తిరుమల దేవస్థానానికి మన రాష్ట్రంలో, మన దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో భక్తి శ్రద్ధలతో పూజించే ఎంతో హిందూ మతస్థులు మన
తిరుపతి దేవస్థానానికి ఉన్నారు. అలాంటి తిరుమల దేవస్థానానికి ఈ రోజు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు మన తిరుమల పవిత్రతను మరియు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఆయన ఏ రోజైతే చైర్మన్ అయ్యారో అప్పటి నుంచి కానీ ఈ మన తిరుమల దేవస్థానే భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. సనాతన ధర్మం అని తప్పు కొట్టుకునే డిప్యూటీ సీఎం గారు గాని మన చంద్రబాబు నాయుడు గారు గాని ఏం చేస్తున్నారు అనేదే మేము వైఎస్ఆర్సీపీ తరఫున మరియు రాష్ట్ర హిందూ భక్తుల తరఫున మేము ప్రశ్నించడం జరుగుతుంది. ప్రతిసారి ఏదైతే ఇది ప్రశ్నించిన వాళ్ళకి గాని ఈ రోజు అరెస్టులు గాని మనం చూస్తూనే ఉన్నాము. కాకపోతే మేము ఒకటే అడుగుతున్నాము, ఏదైతే తిరుమల దేవస్థానానికి చైర్మన్ అయినారో వాళ్ళ మనసు గాని మన వ్యక్తిత్వం గాని ఎంతో పవిత్రంగా ఉండాలి. మనమందరూ హిందూ మన సోదరులతో వింటూనే ఉంటుంటాము. ఏంటి అని అంటే మన టీటీడీ చైర్మన్ అవ్వాలి అని అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి అని చెప్పి మన సోదరులు చెప్తూనే ఉంటారు. అలాంటి పవిత్రమైనటువంటి స్థానంలో ఉంటూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ తన నీచమైనటువంటి ఈ వ్యక్తిత్వాన్ని ముందు పరుస్తున్నట్టు అలాంటి వారిని వెంటనే చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. ఈ కూటమి ప్రభుత్వము ఏదైతే తమ కులస్తులను తమ పార్టీ వాళ్ళను సమర్థిస్తూ మన భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుంటే మనం రాష్ట్ర ప్రజలు ఊరికే చూస్తూ ఉండారని వారిని ప్రశ్నిస్తూ వెంటనే ఆయనని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా హిందువులకు ఉన్నటువంటి ఒకే ఒక దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, అది తిరుమల. అలాంటి తిరుమల టీటీడీ అధ్యక్షులుగా ఎవరికైనా వచ్చిందంటే నిజంగా వారి పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. కానీ ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ప్రతి ఒక్క హిందూ భక్తుని, వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా పదవిలోకి వచ్చినట్టు క్షణం నుండి కూడా ఆయన పవిత్రత దెబ్బతీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు లడ్డు తీసుకొచ్చారు, ఒకవైపు తిరుమలలో అశ్లీల కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. అలాంటి అశ్లీల కార్యక్రమాలు చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టిస్తున్నాడు. అసలు అశ్లీల కార్యక్రమాలు చేస్తున్నట్టు వ్యక్తిని ప్రశ్నించడమే కాదు, అసలు ప్రశ్నించిన వారి మీద అసలు నాకు ఇలాంటి పదవులు మస్తుగా ఉన్నాయి, నాకు తిరుమల పదవి అనేది నాకు పెద్ద లెక్క కాదనేటువంటి మాట మాట్లాడినటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని ఇంతసేపు ఇన్నాళ్ళు కూడా కొనసాగిస్తున్నారంటే నిజంగా చంద్రబాబు నాయుడుకు ఆ దేవుడు జ్ఞానం కలిగిస్తాడో లేదో కానీ తప్పకుండా ఇమ్మీడియట్లీ ఆయన పదవిని రద్దు చేసి రాజీనామా చేయించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. వీరు ఏవేవైతే చేశారో వాటన్నిటిని ప్రక్షాళన చేసి తిరుమల పవిత్రను కాపాడేదానికి మన జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఇలాంటి నాయకుడికి, ఇలాంటి వ్యక్తికి తప్పకుండా పదవీ గండం ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే అందరూ గమనిస్తారు, ప్రజలందరూ గమనిస్తున్నారు, భక్తులు గమనిస్తున్నారు, దేవుడు కూడా గమనిస్తాడు, తప్పకుండా శిక్ష వారికి వేస్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నాను.